హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అండ్ లాంగ్ బ్రేక్ నేనైతే ఒక మంచి షాపింగ్ బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. షాపింగ్కి అయితే నేను నాసింగ్కి వెళ్ళినా అనమాట. అక్కడైతే కలెక్షన్ ఈసారి చాలా 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 బాగుంది. అసలు డిఫరెంట్గా ఉందన్నమాట. వీడియో అయితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ 80% నేను అన్ని ఫ్యాబ్రిక్స్కి రిలేటెడ్ అండ్ శారీస్ రిలేటెడ్ నేనైతే కాస్ట్ మెన్షన్ చేశాను అనమాట. ఈసారి కలెక్షన్ అయితే మైండ్ బ్లోయింగ్, నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ నేను కూడా ఇక్కడ పర్చేస్ చేశాను, తీసుకున్నాను కూడా. అవేంటియో చూపిస్తాను. అండ్ నాసింగ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి ఫస్ట్ ఫ్యాబ్రిక్స్ తోటి స్టార్ట్ చేసేస్తున్నా. ఇక్కడైతే ఇలా 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 పెట్టిన ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా 2 మీటర్స్ నుండి స్టార్ట్ అనమాట. 2 మీటర్స్, 2.5, 3 మీటర్స్, 3.5 మీటర్స్, మోస్ట్లీ 3.5 మీటర్స్ వరకు అయితే తక్కువే ఉన్నాయి. సో ఇలా పీసెస్ పెట్టినారు. అంతకు ముందు అయితే ఓన్లీ రా సిల్క్, కాటన్, హకోబా ప్రింట్స్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్లలోనే అలా వాళ్ళు సెపరేట్గా పెడుతుండేవాళ్ళు. కానీ ఈసారి మట్టికి మంచి మంచి ఫ్యాబ్రిక్స్లో కూడా ఇట్లా కట్ పీసెస్ లాగా పెట్టేసినారనమాట అక్కడ. సో 2 మీటర్స్కి ఇప్పుడు ఈ రాసులకి ఇవి చూపిస్తున్నాను కదా, 2.5 మీటర్స్కి 440 రూపీస్ అండ్ 2 మీటర్స్ వచ్చేసి 300 రూపీస్. అండ్ ఆల్సో ఈసారి వాళ్ళ దగ్గర ఆఫర్ కూడా ఉంది కొన్నిటి మీద. అవి ఏంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇట్లాంటి ఫాలింగ్ మెటీరియల్ చాలామంది అయితే చిన్నపిల్లల కోసం అని చెప్పేసి వచ్చి తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి 3 మీటర్స్ లోపు అయితే సరిపోతుంది కదా ఫ్యాబ్రిక్. అందుకని చెప్పేసి చిన్నపిల్లలకి ఎక్కువ మంది ఇక్కడ తీసుకుంటున్నారనమాట. ఒక 3.5, 4 మీటర్స్ అయితే పెద్దవాళ్ళకి కూడా వస్తాయి. కానీ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈసారి. మంచి చినాన్ ఫ్యాబ్రిక్స్, చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట. మంచి బార్డర్ తోటి వచ్చి, అండ్ నాకు ఈ పింక్ మీద గ్రీన్ ఫ్లవర్స్ తోటి అండ్ కొంచెం వర్క్ కూడా వచ్చింది. చాలా బాగుండే. మీటర్కి 990 ఉంది. అండ్ సమ్ సేల్లో ఉందన్నమాట. ఇది చాలా బాగున్నాయి. అండ్ అక్కడ సెపరేట్గా కొన్ని మిగిలిపోయిన పీసెస్ ఉంటాయి కదా, అలా సెపరేట్గా పెట్టి దాంట్లో కొంచెం పర్సంటేజ్ తక్కువ పర్సంటేజ్ తోటి కూడా ఇస్తున్నారనమాట. అంటే కొంచెం డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కాటన్ రిలేటెడ్, మిక్స్డ్ కాటన్ చాలా ఉన్నాయన్నమాట. నాకు ఈ వైట్ది అయితే చాలా బాగా నచ్చింది. మనం ప్లాన్ చేసుకుంటే అంటే ఇవి డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ వర్క్, ఆ డీటెయిలింగ్ ఎంత బాగుందో. మీటర్కి 795 బెటర్ అనిపించింది, రీజనబుల్ అనిపించింది. మంచిగా లాంగ్ ఫ్రాక్ అయినా లెహంగా అయినా అట్లా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండే, మంచి మిర్రర్ వర్క్ తోటి. ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఆల్మోస్ట్ 550 మీటర్ నుండి 1000కి మీటర్ అనమాట. అంత రేంజ్ వరకే ఉన్నాయి. కాకపోతే ప్రతి ఒక్క డిజైన్, అసలు వాళ్ళ డీటెయిలింగ్ ఎంత బాగుండిందో. ఇదైతే స్పెసిఫిక్గా 750కి మీటర్, మంచి క్రాస్ లైన్స్ తోటి మంచి వర్క్ వచ్చి ఉంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ అనమాట, ఫుల్ ఇదే ఉంది కంప్లీట్గా. మంచి అక్కడక్కడ మిర్రర్ వర్క్ తోటి ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ అన్నిటితో కూడా మనం మంచిగా లాంగ్ ఫ్రాక్స్ లేకపోతే లెహెంగాస్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు దీనికి మంచిగా పింక్ దుపట్టా లేకపోతే అట్లా చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇవి చాలామంది బ్లౌజెస్కి అలా తీసుకెళ్తున్నారు. టిష్యూలో వచ్చింది. 395కి మీటర్ అనమాట. అండ్ ఆల్సో మనం కావాలనుకుంటే లెహంగాస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కింద మంచిగా లేస్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చేసి రకరకాలుగా ప్లాన్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఇంకా ఇలాంటి ప్రింట్స్ అయితే చాలా నచ్చాయి, కనిపించాయి కూడా. చిలుకలు, పిట్టలు అన్నీ ఇంకా అసలు ప్రతి ఒక్క థీమ్ని బేస్ చేసుకొని చేశారనమాట. అండ్ ఇక్కడ చూడండి బొమ్మలతోటి పైన పూలు, అసలు ఎంత బాగుండిందో ఫ్యాబ్రిక్ అయితే. మళ్ళీ సాఫ్ట్గా, అసలు రఫ్గా అసలు లేనే లేదనమాట. మంచి సాఫ్ట్గా ఉంది. ఇట్లాంటివే చాలామంది తీసుకెళ్తున్నారు ఈసారి. ఇవే ఉన్నాయన్నమాట. అది వచ్చేసి 950కి మీటర్. ఇక్కడ చూపిస్తున్న ప్రతిదీ కూడా మోర్ దెన్ అంటే ఇంకా 1000 ఎబోనే ఉన్నాయన్నమాట. ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ అయితే వాళ్ళు ఇంకా డిస్ప్లేలో కూడా మనకు ఒక ఐడియా కోసం అని చెప్పేసి డిస్ప్లేలో కూడా పెట్టినారు. ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది, దేనికి ఏది పేరప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. నాకు ఇక్కడ ఈ ప్రింట్ బాగా నచ్చింది. ఇట్లా వాళ్ళు ఏంటి వాటర్లో ఇట్లా షిప్, అదంతా థీమ్ చాలా బాగుండింది అనమాట. అంటే ఏది వదిలిపెట్టలేదు. ఇట్లా విలేజ్ థీమ్, ఫారెస్ట్ థీమ్, బర్డ్స్, లీవ్స్ అట్లాంటి ప్రింట్స్తో డిఫరెంట్గా ఉన్నాయి. ఇంతకుముందు ఓన్లీ ఫ్యాబ్రిక్స్ అంటే ఇట్లా ప్లెయిన్ క్లాత్ అండ్ అక్కడక్కడ బూటీస్ రావడము, లేకపోతే కంచి బార్డర్ రావడము, లేకపోతే చిన్న బార్డర్స్ రావడము, ఇంతే ఉంటుండేది. కానీ ఇప్పుడు మాత్రం అంతా డిఫరెంట్గా ఉందన్నమాట. అంతా చేంజ్ అయిపోయింది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్కి 470 రూపీస్.
రూపీస్. అంటే డైరెక్ట్‌గా 2 మీటర్స్ క్లాత్ అనమాట అలా పెట్టేసినారు. అండ్ ఇది మల్టీ కలర్స్‌ది గూడా అంతే 2 మీటర్స్‌కి 790, 2 మీటర్స్‌కి 890 అలా ఉన్నాయన్నమాట. ఇవొచ్చేసి సెల్ఫ్ టిష్యూ. ఇవి మొన్నటి వరకైతే శారీస్‌లోనే చూసున్నాను నేను. ఇప్పుడు మాత్రం మనకిట్లా మీటర్ వైస్ గూడా దొరుకుతుందనమాట. మంచిగా కింద లేస్ ఇచ్చేసి ఇప్పుడు కట్ వర్క్ లేస్ చాలా ఫేమస్ అయితుంది గదా! చాలా ట్రెండ్‌లో గూడా ఉంది. అలా ఇచ్చేసి మనం మంచిగా డిజైన్ చేసుకుంటే మాత్రము మనం ఓన్‌గా డిజైన్ చేసుకొని ఉంటే మాత్రం చాలా బావుంటది. మనకేదైనా ఐడియా ఉంటే వీటిల్లో ఇలా కొంచెం కాస్ట్ కూడా నాకు రీజనబుల్ అనిపించిందనమాట. మరీ ఎక్కువ ఏం అనిపించలేదు. అండ్ ఇట్లాంటివి గూడా మంచిగా జస్ట్ 770 అంటే 3.5 మీటర్స్‌కి 770 చాలా అనిపించింది. క్లాత్ అయితే ఈసారి నాకు ప్రతీదీ సాఫ్ట్‌గానే అనిపించిందనమాట. అంత ఇది చూడండి యెల్లోది ఇంతకు ముందు గూడా చూపించినాను నేను. ఇది కోటాలో చాలా ఫాలింగ్ మెటీరియల్ ఎంత మెత్తగుండిందో క్లాత్ అయితే బావుండింది. అండ్ అందులో ఇంక కొంచెం టిష్యూ అంటే అందులో కలర్స్ ఇవన్నీ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇదొచ్చేసి నేను ఫస్ట్ దుపట్టా అనుకున్నా. కానీ అది దుపట్టా కాదు క్లాత్ అనమాట. 2.5 మీటర్స్‌కి 750 రూపీస్ ఉంది అది. మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో ఇదొచ్చేసి కొంచెం బనారస్ క్లాత్‌లో ఉంది. చాలా షైనింగ్ ఉంది. క్రిస్ క్రాస్ డిజైన్ వచ్చిందనమాట కంప్లీట్‌లీ. 1990 రూపీస్ చాలా బావుందనమాట. అండ్ కమింగ్ టు శారీ సెక్షన్ ఇక్కడ అసలు ఈసారి మొత్తం ట్రెండ్‌లో ఉంది ఏందంటే టిష్యూ. టిష్యూలో మనం ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఎన్ని క్రియేట్ చేయాలో అన్ని క్రియేట్ చేసేసినారు వీళ్ళు. అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట. అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. అసలు చూస్తేనైతే టిష్యూలో ఒక్కొక్క క్లాత్ వైజ్ చూసుకుంటే ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి 750 రూపీస్‌కి 5 మీటర్స్. అండ్ మోస్ట్‌లీ ఏంటంటే ఈ సెక్షన్‌లో మోస్ట్‌లీ ఒక 80% బ్లౌజెస్ అనేటివి ఉండవన్నమాట. ఈ శారీస్‌కి మనము మళ్ళీ వేరే తీసుకోవాల్సిందే బ్లౌజ్. చాలామంది ఏం చేస్తున్నారు ఆ శారీస్ తీసుకొని లేస్ వేయించుకొని మంచిగా అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లేకపోతే సెల్ఫ్ బ్లౌజ్ ఇట్లా నెట్టెడ్‌లో గానీ అట్లా ఏమన్నా తీసుకుంటున్నారనమాట. వెల్వెట్‌లో కూడా తీసుకున్నారు. చాలామంది ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మోస్ట్‌లీ ఏంటంటే నేనిక్కడ అబ్జర్వ్ చేసింది ఎక్కువగా పేస్టల్ కలర్స్ ఉన్నాయన్నమాట. డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే టిష్యూ ఫ్యాబ్రిక్‌కి వచ్చేసరికి మాత్రం పేస్టల్ కలర్స్ ఎక్కువున్నాయి. ఇట్లా గోల్డ్, సీ బ్లూ, సీ గ్రీన్ ఇట్లా యెల్లో ఇవి రిలేటెడ్ బాగున్నాయన్నమాట. అండ్ కమింగ్ టు దిస్ శారీ ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే దాని మీద పెయింటింగ్ వచ్చిందనమాట. ఫ్లవర్స్ పెయింటింగ్ ఇచ్చారు. చాలా యూనిక్ ఉంది. చాలా బావుంది. అండ్ శారీ వేసుకున్నా బావుంటది. అండ్ డ్రెస్‌గా మీరు స్టిచ్ చేయించుకున్నా బావుంటది. లెహెంగాగా స్టిచ్ చేయించుకున్నా బావుంటది. యూ కెన్ ప్లాన్ లైక్ ఎనీథింగ్ అనమాట. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అండ్ ఇట్లాంటి మంచి ఫాలింగ్ మెటీరియల్ కూడా అనిపించింది. దిస్ ఇస్ జస్ట్ 1350. దీనికి ఒక మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏసైనా గానీ వేసుకుంటే బావుంటది. మీరు చూస్తున్నారు కదా! మోస్ట్‌లీ అయితే ఇక్కడ లైట్ కలర్సే అవైలబుల్ ఉన్నాయన్నమాట. టిష్యూ రిలేటెడ్ అయితే. అండ్ నాకు ఇది చాలా యూనిక్ అనిపించింది. అంటే ఇప్పటివరకు మనం స్ట్రైప్స్ చూసాము. ఇట్లా క్రాస్ లైన్స్ లెహెరియా డిజైన్స్‌లో చూసాము. కానీ టిష్యూలో ఇప్పుడు స్ట్రెయిట్ లైన్స్ అనమాట. చాలా బావుంది. నాకు ఇందులో బాటిల్ గ్రీన్ కలర్ అయితే చాలా నచ్చింది. అంటే మనము ఒక ఐడియా చేసుకుంటే మట్టికి మంచిగా స్ట్రెయిట్ కట్లు ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి అట్లా కుట్టించుకుంటే చాలా బావుంటది. అండ్ కమింగ్ టు దిస్ వైట్ శారీస్ ఇవి కూడా బావున్నాయి. కాకపోతే కొంచెం వెయిట్ అనిపించింది నాకెందుకో ఈ ఒక్క శారీ అయితే 1950 అంటే దానికి మొత్తం కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి. అండ్ ఈ శారీ వచ్చేసి చినాన్ అనుకుంటా క్లాత్ అయితే ఎంత షైనింగ్ ఉందంటే అండ్ సాఫ్ట్ ఉంది. పట్టు లుక్ వచ్చేసిందనమాట. ఇందులో మట్టుకి మీకు అన్ని కలర్స్ దొరుకుతాయి. లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్. అండ్ కమింగ్ టు దిస్ శారీ నాకు చాలా బాగా నచ్చిన కలర్ ఇది అందులో. ఎందుకంటే టిష్యూలో క్లాత్ బావుంది. అండ్ లావెండర్ ఇట్లాంటి కలర్స్ అన్నీ కొంచెం కామన్ అయిపోయినాయని అనిపిస్తుంది. ఎందుకంటే 2 ఇయర్స్ నుండి చూస్తున్నాం కాబట్టి. సో, నాకైతే ఆ మెరూన్ షేడ్, బ్రౌన్ చాక్లెట్ కలర్ అట్లాంటి కలర్స్ నచ్చినాయన్నమాట. ఇంతకుముందు కూడా నేను నర్సింగ్‌లో ఇలాంటి శారీస్ చూపిచ్చాను. అప్పుడేంటంటే కింద ఆ గోటాపట్టి లేస్ రాలేదు. ప్లెయిన్‌లో వచ్చుండే. కానీ ఇప్పుడు అవి గూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇవొచ్చేసి నార్మల్ ప్లెయిన్ శారీస్ జస్ట్ 320 రూపీస్. ఇక 320 నుండి ఒక 2500, 3500 వరకు ఉన్నాయి. అండ్ ఈ మల్టీ కలర్డ్ ఆర్గాన్జా శారీ అయితే
చాలా బాగుంది. కింద లేస్ చాలా డిఫరెంట్‌గా వచ్చిందనిపించింది. అండ్ ఈ వైట్ కలర్ దాని మీద ఆ ఫ్లవర్స్‌లో మల్టిపుల్ కలర్స్ మనకి కనిపిస్తున్నాయన్నమాట. భలే అనిపించింది ఆ శారీ అయితే. అంటే ఏ బ్లౌజ్ వేసినా గానీ మంచిగుంటది. అండ్ కమింగ్ టు ద శారీ సెక్షన్, ఇవన్నీ జస్ట్ ఫ్యాన్సీ శారీస్ అనమాట. ఇప్పుడు నేను చూపించేవి. ఇందులో వీటికైతే కొన్నిటికి బ్లౌజెస్ ఉన్నాయి. 20% బ్లౌజెస్ మనకి ఉంటాయి. ఇది 2210 రూపీస్. చాలా బాగుంది. అంటే నేను ఇక్కడ కొన్ని శారీస్ చూపించేవి ఏంటంటే నాకు నచ్చినవి మాత్రమే చూపిస్తున్నాను. అన్నీ చూపించట్లేదు. ఇదేమో మల్మల్ కాటన్‌లో అజ్రక్ ప్రింట్స్, ఇట్లా ఇక్కత్ ప్రింట్స్‌లో అలా ఉన్నాయన్నమాట. 1540 ఇది. చాలా క్లాసీ ఉంది. ఇట్లా మనం ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళు ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి. అంటే కొంచెం అఫీషియల్‌గా ఉందన్నమాట. బాగుండే. అండ్ నాకు చాలా చాలా నచ్చిన శారీ ఇది. జస్ట్ 1125 రూపీస్‌కి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అది తక్కువ కాస్ట్ ఉంటుంది అని. నేను అట్‌లీస్ట్ ఒక 2500 ఉంటుందనుకున్నా. ఎందుకంటే అది కోటాలో చాలా సాఫ్ట్‌గా వచ్చిందనమాట. నాకైతే చాలా బా నచ్చిందది. అండ్ ఈ శారీస్ వచ్చేసి ఇవి 1465. ఈ శారీస్ కూడా చాలా బా నచ్చినాయన్నమాట. ఇందులో చాలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. నాకైతే హాఫ్ వైట్, యెల్లో అండ్ రెడ్, ఈ కలర్స్ చాలా బ్రైట్‌గా అనిపించినాయన్నమాట. ఇవి కూడా మనం మంచిగా లెహెంగా లాగా స్టిచ్ చేయించుకొని దానికి కొంచెం ఇట్లా కాంట్రాస్ట్ దుపట్టా వేసుకుంటే బావుంటుంది. లేకపోతే లాంగ్ ఫ్రాక్స్‌కి కూడా బావుంటుంది అని అనిపించింది. మనం మీటర్స్ అరే ఎక్కువ రేట్ ఉన్నాయి కదా అని అలా అనుకున్నప్పుడు ఇట్లాంటి శారీస్ తీసుకొని కూడా స్టిచ్ చేయించుకుంటే చాలా బావుంటదనమాట. నాకైతే బేసిక్‌గా ఈ పర్టిక్యులర్ శారీస్ నచ్చినవి మాత్రమే చూపిస్తున్నాను. అండ్ ఇవి 1560. నాకెందుకో దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందేమో అని అనిపించింది. ఎందుకంటే ఫ్యాబ్రిక్ వైజ్ కూడా నార్మల్‌గా ఉంది. మీరు ఎండ్ వరకు వీడియో చూస్తే సేమ్ ఫ్యాబ్రిక్ తోటి కొన్ని శారీస్ ఉన్నాయి. అవి తక్కువ కాస్ట్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కూడా సూపర్ ఉందనమాట. 1160నే కానీ అసలు అలా అనిపించట్లేదు. అంత షైన్ ఉంది. అంత డీటెయిలింగ్, ఆ వర్క్ కూడా బావుంది. నేను చెప్పాను కదా విలేజ్ థీమ్ ఓరియంటల్‌లో ఉన్నాయని. అండ్ ఇటు వచ్చేసరికి మొత్తము ఇవన్నీ గద్వాల్ రిలేటెడ్, పట్టు రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా కొంచెం ఓవర్ కాస్ట్ ఉన్నాయి. టూ కాస్ట్ అంటే పెట్టేవాళ్ళు ఉన్నారు. మనం పెట్టలేని వాళ్ళమైతే కొంచెం కష్టం. ఎందుకంటే 2050 రూపీస్‌కి మీటర్ అనమాట. అలా 3000కి మీటర్ ఉన్న పట్టు ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి నేను చెప్పాను కదా ఇట్లాంటి కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ అని. అన్నీ జస్ట్ 200 రూపీస్ నుండి స్టార్ట్. 2 మీటర్స్‌కి 200. ఇదైతే పర్టిక్యులర్‌గా 320 390 రూపీస్ అనమాట. 2.5 మీటర్స్‌కి 390 రూపీస్. 2 మీటర్స్ అలా ఉన్నాయి. అండ్ కొన్ని దుపట్టాస్ అయితే సేల్‌లో ఉండే. అలా ఈ దుపట్టా అనమాట. ఆఫర్ ప్రైస్‌లో 725కి వస్తుంది. వాళ్ళు మ్యానిక్విన్‌కి వేసిన ఇది అయితే నాకు చాలా బా నచ్చింది. అండ్ నేను చెప్పాను కదా కొన్ని శారీస్ కింద చూపిస్తాను. ఇది కింద సెక్షన్‌లో అనమాట. జస్ట్ 450. కాకపోతే నాకది చూడగానే కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. అసలెంత బావుండిందో. అట్లాంటి శారీస్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ కాటన్ వేర్‌కొచ్చేసరికి ఇవన్నీ నారాయణపేట్ కాటన్, మంగళగిరి కాటన్ అనమాట. ఈసారి కలెక్షన్ చాలా ఎక్కువొచ్చింది కాటన్‌లో. ఇంతకుముందు నార్సింగ్‌లో నేను ఇంత కలెక్షన్ అయితే కాటన్‌కి రిలేటెడ్ చూడలేదు. ఈసారైతే చాలా బావుంది. అండ్ నాకైతే కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే నేను ఇట్లాంటి క్లాత్స్ ఒకసారి ఒక దగ్గరికెళ్ళినప్పుడు తీసుకున్నాను. అక్కడ నాకు కాస్ట్ ఎక్కువ పడింది. కానీ ఇక్కడ నాకు కొంచెం తక్కువే అనిపించిందనమాట. ఈ గ్రీన్ కలర్‌ది కూడా చాలా బా నచ్చింది. జస్ట్ 1245. నాకేదైనా శారీ చూస్తే దాన్ని డ్రెస్‌గా ఎలా చేస్తే బావుంటదన్న థాట్ వస్తదనమాట. ఈ కాటన్ శారీస్ అయితే ఈసారి చాలా బాగున్నాయి. అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా ట్రెండ్ సెట్ చేసిన కాంబినేషన్ అనమాట ఇది గ్రీన్. అవి కూడా బాగున్నాయి. అండ్ కమింగ్ టు దిస్ ఫ్యాబ్రిక్ పేరైతే తెలీదు నాకిది. కాకపోతే సాఫ్ట్ ఉంది. ఇది నేను 3-4 ఇయర్స్ బ్యాకే ఈ శారీ తీసుకున్నాను. అప్పుడు కూడా సేమ్ కాస్ట్ 500 రేంజ్‌లో. సో, నేను ఇక్కడ ఏది తీసుకున్నాను కలర్ అని చెప్తా. నేను డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. స్టిల్ ఇవి ఇంకా అంటే ఇంతకుముందు నార్సింగ్‌లో లేకుండే. ఈసారి నేను చూసాననమాట నార్సింగ్‌లో. ఈ ఈ పర్టిక్యులర్‌గా ఈ కలర్ నేను డ్రెస్ స్టిచ్ చేయించుకున్నాను. మీరు చూస్తున్నారు కదా! నాకైతే చాలా బా నచ్చింది. కానీ ఎన్నిసార్లు వాష్ చేసినా గానీ మనకిట్లా ముడతలు రావడం గానీ అట్లాంటివి ఏమి అవ్వలేదు. చాలా చాలా బావుందనమాట. మా పాపకైతే నేను అట్‌లీస్ట్ ఒక 10 టైమ్స్ వేసుంటాను ఆ క్లాత్‌తో కుట్టించిన డ్రెస్. అది మాత్రం ఇప్పటికీ బానే ఉంది. అండ్ ఈ శారీ వచ్చేసి 540 రూపీస్. క్లాత్
సమ్ డిఫరెంట్‌గా ఉంది. అంటే ఫ్యాన్సీ క్లాత్ అనమాట. దాని మీద ప్రింట్స్ కూడా బాగున్నాయి. అండ్ కమింగ్ టు దిస్ శారీ నాకు చాలా బాగా నచ్చింది. బ్లాక్‌కి రెడ్ బార్డర్ కాంబినేషన్ అసలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట అందులో డిఫరెంట్‌గా. కాకపోతే అండ్ కమింగ్ టు దీస్ శారీస్ ఇవన్నీ గూడా ఇక్కడ చూపిస్తున్న ఈ ప్రతి శారీ గూడా మనకి డైలీ వేర్ శారీస్ అనమాట. అంటే మీకు 350 రూపీస్ నుండి ఆల్మోస్ట్ ఒక 1250, 1350 వరకి ఆ రేంజ్‌లో ఉన్నాయి. నాకైతే పర్టిక్యులర్‌గా ఈ 2 శారీస్ చాలా నచ్చినాయి అనమాట. దోస్ ఆర్ జస్ట్ ఫర్ 655. నేనింకా ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడ ఇక్కడ చూసాను. అప్పుడైతే కొంచెం అంటే చెప్తున్నాను గదా! ఒక 1000 రూపీస్, 1200 రూపీస్ ఆ రేంజ్ వరకు కూడానైతే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే నాకు ఇవి అఫోర్డబుల్ అనిపించినాయి. అండ్ ఈ శారీ వచ్చేసి 1285. నాకు ఈ శారీ చాలా నచ్చింది. ఇందులో లెమన్ యెల్లో ఉండే అనమాట. కానీ నా ముందు ఒక ఆవిడ తీసుకుంది. చాలా బాగుండే ఆ కలర్ అయితే. మా పాపకి డ్రెస్ స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను గానీ, వద్దు అని ఆల్రెడీ తీసేసుకున్నాను కాబట్టి అది ఇంకా డ్రాప్ అయిపోయాను. అండ్ ఇది ఈ పర్టిక్యులర్ ఫ్యాబ్రిక్స్‌లో చూసాం కదా! నిజాం బార్డర్ తోటి ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యి ఉండే. కానీ ఇప్పుడు ఇలా కూడా వస్తున్నాయి అనమాట మనకి. అండ్ అక్కడ స్టోర్‌లోనైతే ఈసారి కలెక్షన్ చాలా ఎక్కువగానే వచ్చిందని చెప్పొచ్చు. అండ్ నేను ఈసారి అయితే కొన్ని మెటీరియల్స్ చూపించాను. ఇవి జస్ట్ మెటీరియల్స్ మాత్రమే. స్టిచ్ డ్రెసెస్ కాదు. కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువుంది. అండ్ కాటన్‌వి అయితే జస్ట్ నార్మల్‌గానే ఉన్నాయి. 540, 630 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. కానీ ఇవి కొన్ని 1440 అండ్ ఇదొచ్చేసి లైట్ మిర్రర్ వర్క్. కాకపోతే సెల్ఫ్ కొన్నిటికి ఇది నాకు పర్టిక్యులర్‌గా నచ్చిందనమాట. ఆ టిష్యూలో వచ్చేసి అండ్ పర్పుల్ షేడ్, పింక్ షేడ్‌లో అండ్ యోక్ పార్ట్ దగ్గర ఆ వర్క్ చాలా బాగుంది. పర్టిక్యులర్‌గా దీనికైతే దుపట్టా వాళ్ళు డిఫరెంట్‌గా ఇచ్చిండ్రనమాట. కాస్ట్ అయితే ఎక్కువే అనిపించింది నాకు. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ అంటే మీన్ ఈ కాటన్‌లో అయితే నార్మలే అనిపించింది. 630 ఈజ్ ఓకే. అండ్ ఇదొచ్చేసి 3280 అంట. ఏమో అసలు నాకైతే ఫస్ట్ టైమ్ నేను మెటీరియల్స్ అక్కడ చూసాను. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను మెటీరియల్ సెక్షన్‌కెళ్ళలేదు. అండ్ నేను జస్ట్ అలా పాస్ అయితుంటే నాకు ఈ శారీ కనిపించింది. బాగుంది. కాకపోతే ఈ శారీ కాస్ట్ అయితే చాలా తక్కువ అనిపించింది. 895. కాకపోతే క్లాత్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట అది. ఆ శారీ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ క్యాజువల్‌గా ఈ కుర్తీస్ ఇవి నార్మల్‌గానే ఉన్నాయన్నమాట. జస్ట్ ఒక 1700, 1330 అట్లా ఆ రేట్స్‌లోనే ఉన్నాయి. ఇవైతే కొంచెం కాస్ట్లీయే. అండ్ లెహెంగాస్ ఇక్కడ తెలుసు కదా! క్రాప్ టాప్స్ ఇవి కూడా చాలా యూనిక్ కలెక్షన్ ఉంటది. నాకైతే ఈసారి కలెక్షన్ మంచిగా అనిపించింది. క్వాలిటీ వైజ్ అయితే ఏ డౌట్ ఉండదు నార్సింగ్ స్టోర్‌లో. అండ్ ఈ స్టోర్ అయితే గచ్చిబౌలిలో అవైలబుల్ ఉంది. నేనైతే గచ్చిబౌలి స్టోర్‌కే వెళ్ళాను. అక్కడైతే కలెక్షన్ చాలా బాగుందనమాట. సో, ఇప్పటివరకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.